నమస్తే, నేను మీ సతీష్. 5 ఏళ్ల తన పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశాడు. ఎక్కడికక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆఖరికి కోర్టు ధిక్కారాలకు కూడా పాల్పడినటువంటి ఘటనలు చూసాం. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దేశమంతా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆఖరికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలని కూడా బేఖాతరు చేస్తూ వాటిని కూడా తొంగలోకి తొక్కుతూ కేంద్ర ఎన్నికల సంఘానికే సవాల్ విసురుతున్నట్లుగా ఈ రోజున వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరైతే కనిపిస్తోంది. మరి ఈ రకమైనటువంటి బరితెగింపుని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఇంతకాలం చూసాం వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ చట్టాలు, నిబంధనలు ఇవేమీ కూడా పాటించినటువంటి పరిస్థితుల్లో ఆఖరికి కోర్టు ధిక్కారాలు కూడా మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, ఆ ప్రభుత్వం నుంచి చూసాం. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా ఒక నిబంధనలు పెట్టినా, ఆ నియమావళిని పాటించాలని చెప్పినా వాటిని కూడా లెక్క చేయకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు చేస్తున్న పనులు ఎలా చూడాలంటే, ప్రస్తుతానికి ఈ ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లని ఎక్కడా కూడా ఈ ఎన్నికల విధుల్లో ఉంచొద్దు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అయినా కూడా వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయండి, మళ్ళీ మేమే వస్తాము, జగనన్నను తెచ్చుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ ఉల్లంఘనలు ఎలా చూడాలి? నిన్న నర్సీపట్నంలో చూస్తే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే 200 మంది వాలంటీర్లను పెట్టుకుని ఆయన మీటింగ్ పెట్టుకోవడం, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళేటప్పటికి వాలంటీర్లు గోడలు దూకి పారిపోతున్నారు. ఇలాంటి పరిణామాలన్నీ వైసీపీ ఇంత బరితెగింపుని ఎలా చూడాలి? ఇక్కడ బరితెగిస్తే కాజా తింటారండి. నేను తిన్నారు కదా, నేను చూశారు కదా, ఒక బాల్కి 9 వికెట్లు పడ్డాయి. 6 ఐపీఎస్లో, 3 కలెక్టర్లో, ఐఏఎస్లో. రేపు 2 బాళ్ళు వేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి హోప్స్ అన్నీ పోయినాయి. ప్రజల నుంచి ఓటు అడిగి నైతిక హక్కు కోల్పోయాడు. ప్రజల ముందుకు ముఖం ఎలా పెట్టుకుని వెళ్ళాలి, ఏం ముఖం పెట్టుకుని వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. అందుకనే ముఖం చోటేస్తున్నాడు. సాయంత్రం 6 దుకాణం సర్దేసి వెళ్ళిపోతున్నాడు. ర్యాంప్ వాక్ పని ఏముంది? ర్యాంప్ వాక్ చేయలేకపోతున్నాను, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు. అయితే ఒకటి, ఈ వాలంటీర్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఆదేశాలు ఇవ్వడానికి కారణం ఏంటి? కోర్టు చెప్పింది. వాళ్ళు ఉద్యోగుల నియామక పత్రాలు అయ్యి, వాళ్ళు మినిమం వేజెస్ ఏది, వాళ్ళ స్వచ్ఛంద కార్యకర్తల, నువ్వు ప్రభుత్వ జీతం తీసుకుంటా స్వచ్ఛంద కార్యకర్తలు ఎలాగ ఎన్నికల విధుల్లో పాల్గొంటారు, ఇలాగా వాళ్ళని హైకోర్టే అభిశంసించింది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎక్కడ ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి కుదరదని చెప్పి నీ ప్రైవేట్ సైన్యం కింద తయారు చేసుకున్నావు. కాబట్టి అలాగని చెప్పేసి వాళ్ళందరూ అతను ప్రైవేట్ సైన్యం అని అతను అనుకుంటున్నాడు, కానీ అందరూ కాదు. అందులో సగం మంది పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇతర పార్టీ అభిమానులు ఉంటారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సఫర్ అయిపోవటం, ఈ పెట్రోల్ రేట్లు, అధిక ధరలు, కరెంటు బిల్లు, రకరకాల సమస్యలు అందరికీ ఉన్నట్టు వాళ్ళకి ఉంటాయి. వీళ్ళకి ఏమైనా చిలకోట్లు దొరికినా అది పెద్ద విషయం కాదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నిజంగా కనుక వాళ్ళు బరితెగించి ధైర్యంగా ఉన్నట్టయితే తెలుగుదేశం వాళ్ళు చూసి ఇంత పారిపోతారో వాళ్ళకే గుబులు ఉంది. రేపు ప్రభుత్వం మారతం ఖాయం. వీళ్ళేమీ ఆపలేరు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపలేక వాలంటీర్ల వల్లే ఏమైపోదండి. వీళ్ళ కార్యకర్తలు లేరా? వీళ్ళకి జనసేనకి, టీడీపీకి, బీజేపీకి వీళ్ళందరూ కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి అది ఊరికే వాళ్ళు ఆ రకమైన ప్రచారం చేస్తున్నారు. వీళ్ళలో గుబులు పుట్టించడానికి ఏదో అయిపోతుంది, వీళ్ళు వాలంటీర్లు చేస్తారండి. 1వ తారీఖు ఏప్రిల్లో ఓటు ఉంది కదా, ఇంకా ఇప్పుడంటే వాళ్ళు ఆపారన్నావు. రేపు ఇప్పుడు వాలంటీర్లే ఉన్నారా? వాలంటీర్లు లేకముందు యంత్రాంగం లేదా? పైగా నువ్వు సచివాలయం ఉద్యోగులు ఉన్నారు, ప్రతి గ్రామంలోనూ సచివాలయం కట్టేమన్నావు, అక్కడ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఇవ్వచ్చు ఇంటికి వెళ్ళి. నీ చిత్తశుద్ధి ఉండాలి, నీకు ఇవ్వాలన్న మనసు ఉండాలి. ఉంటే సచివాలయం సిబ్బంది ఇస్తారు, పంచాయతీ సిబ్బంది ఉంటారు, అందరు 2 రోజులు పని టకటకమని ఇచ్చి పడతారు. ఎంతమంది ఉంటారండి పెన్షన్ వాళ్ళు? ఒక ఊళ్ళో 200 మంది ఉంటారు. ఎంతసేపు ఇస్తారు? ఎంతమంది బయలుదేరి వెళ్తే వార్డు సచివాలయంలో వాళ్ళు ఇస్తారు. ఇది ఊరికే ఎదటోళ్ళ మీద నెపం నెట్టేయడానికి, కానీ వాళ్ళంత అర్థం చేసుకోవాలంత అమాయకులు కాదు. ఎదటి పార్టీ వాళ్ళు చెప్పకుండా ఉండే అంత దద్దమ్మలు కాదు. వాళ్ళ ప్రచారం అయితే ఇప్పుడు వాళ్ళ బాబాయిని చంపే చంద్రబాబు అనలేదా? చెప్తారు. ఇప్పుడు ఏమైంది? బయటపడింది కదా. అప్పుడే తెలుసు అందరికీ. ఇంకా అనేక అంశాలు కలిసి వచ్చినాయి. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి అక్కడ ఓటింగ్ అవ్వకుండా ఎక్స్ట్రా ఉంటాయి. ఇప్పుడు 100% పోలింగ్ అవ్వదు కదా, 70%, 80% అయిందనుకోండి. అందులోంచి ఒక బూత్లోనే 50 ఓట్లు, 60 ఓట్లు, 100 ఓట్లు కొట్టి పడేశారు వాళ్ళు. ఒక నియోజకవర్గానికి 200 బూత్లు ఉంటాయి. వాళ్ళకి 10,000 మెజార్టీ వచ్చిందనుకోండి, బూత్కి ఒక 50 వేసారన్నమాట.
20,000 మెజార్టీ వస్తే బూత్కో 100 ఓట్లు వేసారన్నమాట, ఎక్స్ట్రా ఓట్లు. ఈసారి వాళ్ళు చచ్చినారు. నువ్వు బతిమాలి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి ఏంట్రా బాబు అంటే కూడా వేరాళ్ళు తిరిగి ఆ ఎదటోళ్ళకి వేస్తారు. అర్థమైందండి? కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదు. వీళ్ళ కుళ్ళు బుద్ధి ఇప్పుడు బయటపడింది. వాళ్ళ చేతకాని దద్దమ్మతనాన్ని బయట ఎదటోళ్ళ మీద నెట్టుతున్నారని చెప్పేసి ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఏమంటారు, ఒకటేదారిని ఇవ్వాలి, ఎవరో మూడోదారిని ఇస్తారు. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళు కొంపలే మూలిపోయి నువ్వు అసలు ఇవ్వనంటే బాధ, కానీ అసలు ఇవ్వకుండా ఆపేస్తే బాధ, కానీ ఒకటోదారికి ఇవ్వాల్సింది మూడోదారికి ఇస్తే వాళ్ళకి నొప్పి ఉందో తీసుకుంటారు. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదండి. ఊరికే అడావుడి చేస్తారు. వాళ్ళకి అనుకూల మీడియాలో అయ్యబాబు అదే కొంపలు మూలిపోయి చంద్రబాబు ఆఫీసులో ఆపేస్తాడు ఏంటి, మీ దండుపాళెం బ్యాచ్ తోటి వెళ్ళి మాకు ఓట్లు వేయండి అని మీరు డబ్బులు ఇస్తుంటే అఫీషియల్గా ప్రభుత్వ సొమ్ము పెట్టి ఇచ్చి నువ్వు ప్రచారం చేసుకుని డబ్బులు చేతి కింద ఊరుకుంటారు. ఎలక్షన్ కమిషన్ వాల్ పోస్టులు లేనివారు, కారుకి స్టిక్కర్లు అంటించినవారు, రకరకాల ఆంక్షలు ఉన్నప్పుడు ఎవడైనా ఒకటే, మీ తాత దిగి వచ్చినా కానీ నోరు మూసుకుని ఎలక్షన్ కమిషన్ లోపల పనిచేయాలా. వాళ్ళు చేశారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు ఊరుకుంటారు? చంద్రబాబు అనుకూలంగా ఉన్న వాళ్ళు వెళ్ళి చంద్రబాబు కోట ఏమంటే నువ్వు ఊరుకుంటావు నోరు మూసుకుని. ఈ డిఫెన్స్ ఆడతో మానేయాలి ఎవడన్నా, ప్రతిపక్షాలు కూడా. ఏంటండి, అవునయ్యా ఏంటి ఒకటో తారీఖు కాదు 3వ తారీఖు ఇస్తున్నారు, కొంపలే మూలిపోయి వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే సచివాలయం ఉన్నారు కదా వాళ్ళ చేత ఇప్పించు అని చెప్పాలా. రాజీనామా చేయమని చెప్పాడు, రాజీనామా చేసేసి జగనన్నకు ఓటేయండి అని ప్రచారం చేయమన్నాడు. ఎంతమంది రాజీనామా చేశారు? ఆయన మీద ప్రేమ అంటే 2 లక్షలు రాజీనామా చేయాలి కదా, ఎందుకు చేయలేదు? వాడు రాజీనామా చేస్తే మళ్ళీ వచ్చిన వాళ్ళు వీళ్ళు తీసుకోరు, ఇంకో మంచి వాళ్ళు తీసుకుంటారు, ఎక్కువ జీతం ఇస్తాడు అన్నాడు. పైగానే చంద్రబాబు గారు చేసేటంటే పర్ఫెక్ట్గా లైఫ్ సెటిల్ అయ్యేలా చేస్తాడు, ఇంకా మంచి వాళ్ళకి ఇస్తాడు, ఎక్కువ జీతం ఇస్తాడు. అటువంటిప్పుడు వీళ్ళు రాజీనామా చేస్తే వీళ్ళు మళ్ళీ 5 ఏళ్ళు వృధా అయిపోయినట్టు వాళ్ళకి. పైగా ఎందుకు పనికిరాడు, వాళ్ళందరూ ముద్రపడిపోయి ఉంటారు, వాళ్ళకి ఊళ్ళో గౌరవం ఉండదు. అప్పుడు అధికారంలోకి వచ్చిన బట్టి తోలు తీస్తారు వాళ్ళకి, ఇంకో దేశం బట్టి పోవాలా. ఇన్ని ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు జగన్ చెప్పాడని చెప్పి జగన్ చెప్తే వాళ్ళు చెల్లి అంటలేదు, వీళ్ళు ఎందుకంటారండి? వాళ్ళ అమ్మ అంటుందా? మొక్కుబడికి వచ్చింది, మొక్కుబడికి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసిపోయింది. కాబట్టి అతని పని అయిపోయింది. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతని పని అయిపోయింది. అతను సరిగ్గా మాటలు కూడా మాట్లాడలేకపోతున్నాడు. భయంకరమైన ట్రోలింగ్ జరుగుతుంది అతని మీద. ఇప్పుడు ఆయన ఒరిజినల్ జుట్టే, అది పైగా విగ్గు అంటున్నారు. ఎంత దారుణమైన ట్రోలింగ్ అయిపోతుంది ఆయన మీద. మాట్లాడలేకపోతున్నాడు, అయ్యా మేమే అంటున్నాడు అతను ఈ తెలుగుదేశం వాళ్ళు అతను ఏదో భయపడి అతను ఏదో చేస్తున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు అనకూడదు. అతను చేతగాని దద్దమ్మని చెప్పాలా, అది ఎస్టాబ్లిష్ చేయాలి. నిజంగా అతను దద్దమ్మ, అందంగా పరిపాలన చేయమని ఎత్తే పరిపాలన చేయలేనివాడు దద్దమ్మ కాకపోతే ఏంటి, అది చెప్పుకోవాలి టీడీపీ వాళ్ళు. అంతేగాని బాబోయ్ ఆడి వాలంటీర్లు పెట్టేసాడు. ఆఫీసర్లు ఉన్నారు, ఏమయ్యారు? ఒక బాల్కి 9 వికెట్లు వేసుకుని రేపు చీఫ్ సెక్రటరీ పోతాడు, డీజీపీ వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ ఎందుకు పనుకుంటే శంకరగిరి మంజల్లో పడతారు. ఇంకా ఎవడెవడ అలాంటి ఉన్నావు అందరినీ ఎలక్షన్ కమిషన్ ఈడు దొంగండి ఆడు దొంగండి అని చెప్పండి, ఆ పని చేయాలంతే. భయపడాల్సిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి తలరాత ఆల్రెడీ అతనికి అధికారం అంతమైపోతుందని చెప్పి సంవత్సరం క్రితమే ప్రజలు రాసేశారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే పరిస్థితి చెప్పేశారు. అప్పుడే వాలంటీర్లు ఉన్నారు, అప్పుడు పోలీసులు ఉన్నారు వాళ్ళకి, అప్పుడు డబ్బు ఖర్చు పెట్టాడు, అప్పుడు దొంగోట్లు ఉన్నాయి, అప్పుడు కూడా అరాచకం చేశారు. అయినా సరే ఏమైంది? చెప్పు తీసి కొట్టారు జనం. టీడీపీ వాళ్ళు కానీ జనసేన వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దమ్ముగా ధైర్యంగా మీ ఓటెడతానికి వచ్చిన వాళ్ళు ఇలాంటి అవకతవకలు జరుగుతుంది నిలదీయండి. వాలంటీర్లు ఎవరైనా ఇంటికి వెళ్ళి చెప్తుంటే ఎర్ర నీకు ఏట్రప్ప అని అడగండి. వాడు శత్రువు అయిపోతాడేమో, వాడు దూరం అయిపోతాడేమో అనుకోకూడదు. మీరు వెళ్ళి చెప్పండి అవాతాతలకి, మేము తెచ్చిపెడతాం నీకు అని చెప్పండి, కాలర్ బుచ్చుకు తీసుకెళ్ళి ఇప్పించండి. అది దమ్మంటే. అప్పుడు వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు మీరు అని అనుకుంటారు. అంతేగాని లేకపోతే ఆడలాగన్నాడు ఇలాగన్నాడు మన మీదకి వచ్చేసింది, సరిగ్గా స్పందించలేదు పార్టీ, ఎన్ని స్పందిస్తారండి? ఆడు ఇలాంటి బురదలు బోడని చేస్తాడు. మీరు అటాక్ రివర్స్ అటాక్లోకి వెళ్ళిపోవాలి. ఎస్, డిఫెన్స్ మంచిదే, వరల్డ్స్ బెస్ట్ స్ట్రాటజీ డిఫెన్స్. కానీ ఇలాగ ఫీల్డ్లో మీరు అటాకింగ్ మోడ్లోకి వెళ్ళాలి. మీరు అప్పుడు వాళ్ళు రాజీనామా చేసినట్టు కోటింగ్ కూడా ఇవ్వచ్చు. మీరు అడే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, నీకేంట్రా నీకు చేయాల్సిన పని నువ్వేం చేస్తున్నారో బాబు అని అడగచ్చు. అవునా కదా? రైట్. ఇది చూస్తున్నాం కదా, బరితెగించినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వ్యతిరేకత ఇంతకాలం మనం చూస్తూ ఉన్నాం. ప్రజల నుంచి ఏ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది అనేటువంటిది. అయితే తాను నమ్ముకున్నదల్లా కూడా వాలంటీర్ వ్యవస్థని, దొంగ ఓట్లని. అయితే ఈ రోజున ఎవరైతే తన ప్రైవేట్ సైన్యంగా భావిస్తూ ఉన్నాడో ఆ వాలంటీర్లతోటి తన బరితెగింపును మరింత ఏదైతే పై స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళతోటి ప్రచారాలు చేయించుకుంటూ తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. కానీ వాలంటీర్లలో దాదాపు ఎవరు కూడా జగన్
జగన్ ట్రాప్లో పడేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ముందు మరిన్ని షాకులు ఇవ్వబోతున్నట్లుగా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతుంది అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.